ఈవెంట్స్ అన్నా ఇప్పుడు ఈవెంట్స్ ఎప్పటినుంచెల్లి స్టార్ట్ చేశారు మీరు? ఈవెంట్స్‌కెళ్ళాలి ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఒక టీమ్ ఎప్పుడు ఫార్మ్ అయ్యారు మీ టీమ్ కా అంతా? నేను కాలేజ్ కాలేజ్ నుంచి. కాలేజీలో ఉండంగానే హ్మ్. చేసుకొని అప్పుడు ఈ కొన్ని సామాజిక అంశాలు ఓకే. ఏవేడి సారా నిషేధం అనుకోండి, హ్మ్. అక్షర కిరణం అట్లాంటివి పొదుపు సంఘాలు అవి ఇవి కొంచెం ఈ మ అంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఓకే. ఓకే. ఆటి మీద మేము చేసేటోళ్ళం. హుహు. ద సేమ్ టైమ్ ఆర్కెస్ట్రా గూడా వాళ్ళతో. మేము అప్పుడే ప్రారంభం చేసినాం. హుహు. బీచ్‌పల్లి అని ఓకే. బీచ్‌పల్లిలో పుష్కరాలొచ్చిండే. ఆహా! ఆ సందర్భంలో అచ్చా! అప్పుడు పుట్టింది హుహు. మా ఆర్కెస్ట్రా అనేది. హుహు. ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయింది అంతే ఇంగ. ఆర్కెస్ట్రా మీద అంటే జనరల్‌గా డప్పు కొట్టుకుంటానో, అవును. లేకపోతే ఏదన్నా కంజీర కొట్టుకుంటానో పాటలు పాడేది. హ్మ్. అయితే కొంత ఇంగ జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ అన్నీ మారుతున్నాయి గదా! అవును. ఆహ్, ఈ కొంచెం ఆర్కెస్ట్రాలో జానపదాల్ని జొప్పించి దానికో డాన్సు ఆ! హ్మ్. ఆ తర్వాత కొంచెం డ్రామాటిక్ ఆ! ఇదంతా జేసి తీసుకొచ్చినాం దాన్ని. తీసుకొచ్చారు. ఇప్పటి వరకు నడుస్తూ ఉందది ఇంకా. కానీ ఒక్కరు చేయడం ఒక ఎత్తైతే టీమ్‌ని ఫార్మ్ జేసి, దాన్ని మనం క్యారీ జేసి వాళ్ళను ఆ! మనం వాళ్ళతో ఎళ్ళాలంటే చాలా కష్టం. అంటే ఒక్కొక్క మెంటాలిటీ ఒక్కొక్కలాగా ఉంటుంటది. ఎలా అంతే అంతే. ఎలా మేనేజ్ జేస్తుంటారు మీరు ఒక అమ్మో! ఆహ్, బ అయి అయి ఖచ్చితంగా అది ఎందుకంటే ఉంటది. అవును. ఒక్కోసారి ఎందుకంటే చాలా లాంగ్ మనం ట్రావెల్ చేయాల్సొస్తుంది అవును. గాబట్టి, ఉంటాయి చిన్న చిన్నవి గొడవలు ఆళ్ళు ఈళ్ళండ్రి, ఈళ్ళు ఆళ్ళండ్రి, ఆ అమ్మ ఇట్లనే, ఈ అమ్మ ఇట్లని ఇవన్నీ ఉంటాయి. హ్మ్. కానీ అవన్నీ మేనేజ్ చేసుకుంటూనే పోతున్నాం. వెళ్తుండాలి ఏ అందరు. ఇబ్బంది లేదు ఆ విషయంలో అయితే. హుహు. బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు పాడుతుంటారా మీరు? బాలుగారివి అంటే అప్పుడప్పుడు హ్మ్. వేదికల మీద కొన్ని హమ్ జేస్తుంటా. హమ్ కానీ జేస్తుంటారు. మనం మనం మొత్తం ఏమో జానపద మార్గం మనది. జానపదం. ఒక్కసారి ఒక మూవీది ఏమైనా తీసుకురాదండి? ఎస్‌పీ గారిది? బాలుగారిదే. బాలు గారిది? అదే. మళ్ళీ మళ్ళీ అబ్బా! ఇది రాని రోజు మల్లె జాజి అల్లుకున్న రోజు ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆనందంలో వెళ్ళలేను ఆగలేను ఇట్లా ఇట్లా వావ్! కొన్ని సూపర్. కాకపోతే ఆయనది అంతా మెలోడీ అవునవును. వాయిసు హ్మ్. మనదేమో అంతా వేరే మార్గం. అవునవును. అట్లా హమ్ చేస్తుంటాం హుహు. అక్కడక్కడ ఓకే. అంతే. అండ్ మీ మిసెస్ గూడా సింగర్ అని విన్నాను. అవును. ఎక్కడ పరిచయము? మేము పాలెవరే. ఆ! పాలమూరే. ఓకే. అక్కడనే ఆహ్, ప్రోగ్రామ్స్‌లోనే నడుచుకుంటా ఆ! పాడుకుంటా ఆహా! అయిపోయింది మేము ఇంగ. ఓకే. పాట రిలీజ్ అయిపోయింది. అంతే. కానీ తను గూడా బయటికి రారు. మీ మేడమ్ గూడా బయటికి రారు. మీరు రారు. ఆ! ఇంగ ఇదే ఆ! కార్య ప్రోగ్రామ్సే ఇంకా. ప్రోగ్రామ్స్‌లోనే. ప్రోగ్రామ్స్ చేసుకుంటూనే మేము పోతున్నాం. ఇప్పుడు తర్వాత తను ఒక డ్యూటీ హుహు. టీఎస్ఎస్ అని ఓకే. సాంస్కృతిక సారథి అని హుహు. ఇంతకుముందు మన కేసీఆర్ సార్ ఏం చేసిండంటే అచ్చా! ఉద్యమంలో పాల్గొన్న అందరికి కూడా 550 మందికి ఈ జాబ్స్ ఉద్యోగాలు ఇచ్చారు. అవునవును. అందులో ఆమె. ఓహ్! ఓకే. సూపర్. నేను గూడా ఉంటే గాని నాకేమో ఇది నాది పెద్ద వ్యవస్థ ఇంగ. అవును. హ్మ్. మనకు ఈళ్ళందరూ ఉన్నారు. గ్రూప్ ఉంది గాబట్టి కొన్నేళ్ల నుంచి చేస్తున్నా ఆ! గ్రూపు. సో, ఓకే. ఇగ మళ్ళా నేను ఒక్కడినే అటు పోయాననుకో ఎంత డిస్టర్బ్ అయిపోద్దని. అవును. హ్మ్. కానీ వీళ్ళు మళ్ళీ 20 మందిని మీరు ఆలోచిస్తే చూడు అది చాలా గ్రేట్ కష్టపడి అండి. నేను ఒక గ్రూప్ అది క్రియేట్ క్రియేట్ చేసుకొని జేసుకున్నారు. అబ్బా! జంగిరెడ్డి బృందాన్ని ఈళ్ళని పిలిస్తే మంచిగయితది కార్యక్రమం అని నిలుపుకున్నా నేను. అదే. అదే. తెలంగాణ ఉద్యమం రానప్పుడే. ఓకే. రేలారె రేలా కార్యక్రమం రానప్పుడే హ్మ్. మన గ్రూప్‌కి ఒక పేరున్నది. హ్మ్. అది అట్లే మెయింటైన్ చేసుకుంటా ఇంతవరకు ఇప్పటికి గూడా హ్మ్. సూపర్ అన్న. అసలు ఎక్కడ చూడు కొంతమంది జాబొస్తే ఎళ్ళిపోతారు. మనకేంది ఎవరికైనా అప్పజెప్పేసి ఎళ్ళిపోతారు. కానీ మీరు ఆ 20 మంది కోసం మీరు జాబ్‌ని గూడా తిరస్కరించి వద్దు నాకు వీళ్ళ లైఫ్ బావుండాలి అన్నది అదే. అదే. నిజంగా గ్రేట్ అన్న మీరు. వస్తే ఎళ్ళిపోతారు ఎవరైనా గూడా. ఆ! చాలా వరకు ఎళ్ళిపోతారు. అంటే అదే గదా! ఇంకా ఈ ఆ! రిస్క్‌లంతా ఎందుకు ఇదంతా ఎందుకు అవసరం లేదు. మనకు హ్మ్. ఉదయం ఇంత వస్తుంది. ఆ! అని అనుకుంటే అంతకుముందు ఒక నాకు పాలిటెక్నిక్ తర్వాత గవర్నమెంట్ జాబ్ గూడా వచ్చింది మనకి. అబ్బా! ఆ! ఆ! ఒకటి నేవీలో గూడా ఒకటొచ్చిండే. ఆహా! ఇక నేను నాకు నా రూట్ నా మైండ్ అంతా ఇటొచ్చేసింది. గవర్నమెంట్ సొమ్ము తినే భాగ్యం ఉన్నా గూడా లేదు. వెళ్ళలే. అంటే ఉండాలి. అది ఉండాలి. వచ్చినా వెళ్ళలే. మేమేమో ట్రై జేసి గూడా మోసపోయి వస్తలేవు. మీకొచ్చి మీరెళ్ళలేదు. వెరీ గుడ్. అసలు ఈ కళ, ఈ దాహం అనేది వేరే అది. ఏంటంటే ఈ కోరిక అనేది అసలు చాలా మందికి అది ఉంటది. నిజం వాస్తవం అది. నిజంగా. మా మిత్రుడు ఒకాయన ఉన్నాడు పేరేంది గాని ఆ! డబుల్ పీజీ చేసిండు. అయ్యో! ఆయనకి ఎక్కడ దిగి పాట పాడాలనే కోరిక ఒకటుంటది. అబ్బా! హ్మ్.
అస్సలు ఇంకా ఆయన పోయి ఏం లేకున్నా సరే, తిండి లేకున్నా తిప్ప లేకున్నా సరే, చేయి ఒక ఒక పాట పాట. పాడితే తృప్తి. ఆయనకు ఆనందం అది ఇక. ఉమ్. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజం, వాస్తవం అది. నేను కూడా ఒక కళాకారుడికి ఎంత చదువున్నా అవసరం లేదు. ఒక Yeah. చిన్న అప్రిషియేషన్ మనం అది పర్ఫామ్ చేస్తే అట్లా దానికి ఉన్న వాల్యూ, దానికి ఉన్న ఆ అనుభూతి ఎవరు ఎక్స్ప్రెస్ వెలగట్టలేదు దానికి. అది చెప్పనీకి చెప్తే రాదు. కూడా రాదు అది. సూపర్ అన్న. నిజం. అండ్ ఇప్పుడు మీ మిస్సెస్ జాబ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు తెలంగాణలో మీరు కూడా ఉద్యమంలో పాల్గొన్నారా? ఆ? ఆ, అమ్మో, ఓకే. అప్పటి నుంచి కూడా స్టార్టింగ్ నుంచి ఉన్నా. ఆ, మా మిత్రుడు రసమయ్య బాలకిషన్, అచ్చా. అంతడుపుల నాగరాజు, అందరం ఒక బ్యాచ్. మ్మ్. ఓకే. ఇట్లా అప్పటి నుంచి కూడా ధూమ్ధాములు చేస్తూ మ్మ్. కేసీఆర్ సార్ ఎంబడి తిరగటం ఆహా, ఓకే. అంతా జరిగింది. ఓకే. తిరిగినాము, క్యాసెట్లు కూడా చేసినాము అప్పుడు. ఓహో. అట్లే ఇంక అయిపోయే వరకు నడుస్తూనే ఉన్నది మాకు. ఎక్కడ అంటే ఇంకా అడుగు పాలమూరు అనుకో మొత్తం తెలంగాణ అంతా తిరిగి. కానీ అప్పట్లో తిండి కూడా లేకుండా, అంటే బయట తిరగడమే సరిపోయింది ఎక్కువ. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇంకా బిజీ బిజీ అప్పుడు. బిజీ. మ్మ్. తెలంగాణ మీద ఏమైనా పాటలు పాడతారన్నా? నా పాడండి. మంచిగా పాడుకున్నాం అప్పుడు. ఓకే. పల్లె పల్లెనా పల్లెర్లు మొలిసే పాలమూరులోనా, మన తెలంగాణలోనా, పాత గోడలు పందిరి గుంజలు సిన్నబోయినాయి, ఇండ్లు దుమ్ము రేగినాయి, సిటు మీద ఆ పిటాలెగురవు, సేదబాయిలో ఊటలు రవు, పచ్చా పచ్చనూర్లా పలుగురాళ్ళు తేలినాయి, పని పాట లేక ప్రజలు తల్లాడిల్లినారో అని మా పాలమూరు ఘోష. ఓకే. పాలమూరు ఘోష వినిపించినాం అప్పుడు. నిజంగా అంట్లో ఉన్నది మ్మ్. ఆ ఎడారి ఓకే. ఊరైతే. మ్మ్. ఇంకా అట్లాగా తర్వాత సీతానం ఏడుందిరా, తెలంగాణ సేలన్నీ బిల్లాయరా, ఇట్లాంటి పాటలు. మ్మ్. గల్లు 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 గజ్జల మోతో అకల్లారావో సెల్లెల్లార, గవ్వల మోతో అనల్లారావో సెల్లెల్లారా, దందన దందం దన దండప్పుల మోతో అకల్లారావో సెల్లెల్లార, గవ్వల మోతో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.